ఈ చంద్రబాబు నాయుడు గారు 3,900 కోట్ల ఈ స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు మాత్రమే ఆపలేదండి. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ 7 నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ని ఆపేశాడు, అమ్మఒడిని ఆపేశాడు, చేయూతను ఆపేశాడు, మెడికల్ కాలేజీల్ని కట్టడం ఆపేశాడు, నాడు నేడు స్కూల్స్ రెన్యువేషన్ ఆపేశాడు. అలాగే మీరు చూస్తే 0 వడ్డీ పథకాన్ని ఆపేశాడు. ముఖ్యంగా పేదవాళ్లకి చాలా అవసరమైన ఆరోగ్యశ్రీని ఆపేశాడు. ఇక వాలంటీర్ వ్యవస్థని ఆపేయటం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను. చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా వినుంటారు, పెద్ద గొంతేసుకొని చెవిలో మైకు పెట్టుకొని తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడం పెద్ద విషయమా? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు. మరి మీకు కూడా 73 ఏళ్లు పూర్తయ్యాయి కదా, మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేంది 73 ఏళ్ల ముసలోడివి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. మీకు వినిపిస్తుందా? ఏం మే రోజా అంట, ఏం మే రోజు మన ఇల్లు పక్కన మే అంటే అదొక గౌరవం లే, అదొక మాదిరి గౌరవం. ఏం మే అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా, అభిమానం కదా, అందుకని నా ప్రేమ కొద్దీ ఏం మే రోజు అక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడతాం. ఆంటీ నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా, అక్కకి నాకు రోజక్కకి నాకు పర్సనల్ గా ఏం లేవు కదా. సో ఎట్లయినా యాక్ట్రెస్ కదా, తను హీరోయిన్ యాక్టర్, మేము కూడా యాక్ట్రెస్ గా వస్తా ఉన్నాము. సో కొంచెం అభినయ సంబంధం ఉంటది కదా, అందుక ఇదితో ఏం మే రోజక్క ఇది మళ్ళీ మాట్లాడుతా ఉండమని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి కోసం కదా మాట్లాడేది. నేను కేసు ఎందుకు వేస్తారు? విమర్శిస్తే కేసు వేస్తారా? విమర్శిస్తే కేసు వేసే పని అయితే పాలన బాగాలేదు, 3 మంది ఏమి సరిగ్గా లేదు, చంద్రబాబు నాయుడు చేసింది లేదు, పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తుంది ఆవిడ చెప్తుంది. ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా, పనిలేని మంగళోడు పిల్లి తర కొరిగిండనే, ఇప్పుడు ఏమి లేకపోయా పాపం. సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరిగుండేవాళ్ళ, ఇప్పుడు ఏమి లేకపోయా, ఎట్లా అబ్బాయి ఎట్లా చేయాలా అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న ప్రెజర్ చేస్తా ఉండలా. ఏంటి మేము మాట్లాడితే కదా, మాట్లాడకుండా పోతే ఎట్లా నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా, ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ, టూరిజం మంత్రిగా బాగా దుడ్లు సంపాదించుకున్నావు కదా, మాట్లాడకపోతే ఎట్లా పోయి మాట్లాడమే అని చెప్పి ఒక డెప్పకాయ వేసరికి మళ్ళీ వచ్చిండేది. నేను తిరుపతి సీత తిరుపతి వెళ్ళేసరికి అక్కడ మా రోజు కనబట్టలేదు, అత్తమానం వచ్చేసేదండి, ఇప్పుడు రావట్లేదు అంటున్నారు వాళ్ళందరూ. ఏంటంటావు ఇప్పుడు తిరుపతి అమ్మ అస్తమానం వెళ్ళిపోయారండి జనాలతో. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండితో మరి బంగారం పోతుతో ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టింది అంటే అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన తప్పులు నొప్పి అయిపోతాయా? నీకు నాకు తెలియకపోవచ్చు కదా, పైన భగవంతుడు తెలుసా, మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే, గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే, నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది. ఇక్కడ నేను ఏది తప్పు చేస్తున్నా నా మనసాక్షి తెలుసు, లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుసు కదా. సరేలే ఇప్పుడు నువ్వు పదవిలో ఉండవు కాబట్టి వస్తుండవు కదా, మే రా వచ్చి మొక్కో, వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, పోనీ ఎన్నో కొన్ని లక్షలు తీసుకుని దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, సరేలే నీ కథ మళ్ళీ చూస్తానని చెప్పా అలా తోసేసాడు అంతే. అంటే మొత్తం ఓడిపోయింది, అయిపోయిందిగా, డిపాజిట్లు కూడా రాలేదు కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గేట్ కూడా తాకనీయనంది కదా, అందుకే కదా దేవుడే ఉన్నాడు, ఎవరు తాకనీయలేదంట. అవును, మా రోజక్కనే దాకనీలేదుగా. అయ్యయ్యో, అంటే అలా అంటే దేవుడు కూడా అలా చేసాడేంటి? మరి అంతే కదా, దేవుడు సాక్షాత్ అక్కడ ఉండేది. అందరూ అనుకుంటారండి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండేది జస్ట్ విగ్రహం అని అనుకుంటారు, రాతి విగ్రహం అని అనుకుంటారు. లేదు, మనసు పెట్టేది కనిపిస్తుంది, అది కరెక్ట్ గా అక్కడ ఉండేది సాక్షాత్తు మనిషే అని అందరికి తెలుసు. దాన్ని అందరికి ఏమి ఇయ్యాలో వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. రాజకీయంలో రోజు ఇంక రాలేదుగా, ఈ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీలో తను పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నో ఎమ్మెల్యే నో మంత్రి. నెక్స్ట్ టైం కూడా 2029లో తన లైఫ్ లో రాలేదు. చెప్తున్నాను కదా, ఈ భారతీయ టీవీ స్టూడియో మీదుగా చెప్తున్నాను కదా, నెవర్. నాకు అలా అనిపించట్లేదు. నేను మళ్ళీ కానీ వస్తుంది అనుక ఇదే టీవీ ఛానల్ కి వచ్చి మీకు క్షమాపణ చెప్తా, మీ టీవీకి క్షమాపణ చెప్తా. నాకు టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలవదు, అంతే.